నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి, పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని. రైల్వే కోడూరు ఎమ్మెల్యే వివాదం, మరో వీడియో విడుదల. మద్యం సేవిస్తూ ఇంట్లో గొడవ, మద్యం మత్తులో యువకుడిని కత్తితో పొడిచి చంపిన స్నేహితుడు. తీర్థయాత్రకు వెళ్లి వచ్చేసరికి రిటైర్డ్ లైన్ మ్యాన్ ఇంట్లో చోరీ. కాంగ్రెస్ పతనానికి ఎమ్మెల్యే సంజయే కారణం. కరీంనగర్ కురు సామ్రాజ్య పతనానికి శకుని ఏ విధంగా కుట్రపూరితంగా దోహదపడ్డాడో జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ పతనానికి ఎమ్మెల్యే సంజయ్ కారకుడు అయ్యాడని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలో 40 స్థానాలు గెలుస్తామనుకుంటే 22 స్థానాలకి పరిమితమైంది. ఇప్పటికైనా మాకు స్వేచ్ఛ ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. కురు సామ్రాజ్య పతనానికి ఏ విధంగా శకుని కుట్రపూరితంగా కుతంత్రాలతో ఏదైతున్నదో, పాపం సుయోధనుడు ఏదైతుందో ఆయన అంత చెడ్డోడు కాదు. సుయోధనుడు అంత చెడ్డోడు కాదు, కానీ శకుని కుటిల నీతితో ఏదైతుందో, తప్పుడు మార్గాల్లో పయనించడంతో ఏదైతున్నదో వీళ్ళ కురు సామ్రాజ్యం పతనమైంది. దయచేసి వీళ్ళు మా జగిత్యాల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలని మా అందరి కోరిక. జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ బ్రతికించుకోవాలని మా అందరి కోరిక, అభిలాష. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదైతుందో సవినయంగా చేతులు జోడించి కోరుకుంటున్నా, ఆ ఎమ్మెల్యే గారికి మాకు స్వేచ్ఛ ప్రసాదించండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రస్థానాన్ని నిలుపుతాం బాబు. వాస్తవంగా రాయకల్ ఏదైతుందో అంటే ఇంత బలోపేతంగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అసలు చిన్న భిన్నం అని చెప్పంటూ నేను చిన్న భిన్నం చేసి వదిలేసిండే అంటున్నాను. ఏం లేని కాడ బీజేపీ 5 గెలుచుకుందా, బీఆర్ 3-4 గెలుచుకున్నట్టున్నది. ఇప్పుడు జగిత్యాలకు వచ్చి కూడా ఏదైతే ఉందో 40 స్థానాలు గెలుస్తామని చెప్పని భావించిన జగిత్యాల మున్సిపాలిటీ ఇవాళ 20-22 పరిమితం కావడం బీఫామ్లతోని. అంటే వాస్తవం 50 అందరం ఏకాభిప్రాయం సూచిస్తే ఆ ఎంపీగా అనేది ఏదైతుందో ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఏకాభిప్రాయంతో ప్రతిపాదించబడ్డ అభ్యర్థులను ఎమ్మెల్యే గారు ఆయన సంబంధం లేకుండా ఆయన సలహాలు సూచనలతో చేయడంతో పరిస్థితి ఎంత దిగజారిందో దయచేసి గమనించాలని చెప్పంటారు. స్వతంత్రం మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడదని చెప్పంటారు. అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఏర్పడుతుంది తప్పకుండా జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల మున్సిపాలిటీ జెండా ఎగరవేస్తుంది. అందులో భిన్నాభిప్రాయం లేదు, అందులో అనుమానం కూడా ఎవరికి అక్కర్లేదు. ఎమ్మెల్యే గారు మాకు ఎగరైన స్వేచ్ఛ ప్రసాదిస్తారు లేదా అని చెప్పంటున్నాను. దయచేసి నేను గౌరవ మంత్రి గారికి అంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని మున్సిపల్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాం. జిల్లా మంత్రి గారు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఈ మున్సిపాలిటీ జెండా ఎగరవేసే అవకాశం, అందులో ఏ విధమైనటువంటి ఒక అనుమానాలు సంకోచం అక్కర్లేదు. బడ్జెట్ పత్రాలతో బయలుదేరినటువంటి మంత్రి పయ్యావుల, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు బడ్జెట్ ప్రతులు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అందజేశారు. కేశవ్ క్యాంపు కార్యాలయంలో బడ్జెట్ ప్రతులు అందజేశారు. బడ్జెట్ పత్రాలను ఆర్థిక మంత్రి దేవుడి ముందు పెట్టి పూజలు నిర్వహించారు. తర్వాత మంత్రి బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయలుదేరారు. వెంకటపాలెంలోని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పయ్యావుల కేశవ్ పూజలు నిర్వహించారు.
మసాజ్ సెంటర్ ముసుగులో సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును కేపీహెచ్బీ పోలీసులు రట్టు చేశారు. స్థానిక ఆసాన్ వెల్నెస్ స్పా సెంటర్ పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 మంది యువతులను రక్షించడంతో పాటు నిర్వాహకులు విటులు కలిపి మొత్తం 30 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆసానా వెల్నెస్ స్పాలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. మగవారికి ఆడవారితో క్రాస్ మసాజ్ చేస్తామంటూ యువతులను రప్పించి వారి ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మసాజ్ సెంటర్ లోపల ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు దాడుల్లో వెల్లడైంది. తీర్థయాత్రకు వెళ్లి వచ్చేసరికి రిటైర్డ్ లైన్మెన్ ఇంట్లో చోరీ జరిగింది. తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఓ రిటైర్డ్ లైన్మెన్ ఇంట్లో చోరీ జరిగిన ఘటన పిఎం పాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూస్తుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మధురవాడ శివశక్తి నగర్ రోడ్డు వివేకానంద కాలనీలో నివసిస్తున్నటువంటి విశ్రాంత లైన్మెన్ బొడ్డేటి అప్పలరాజు ఈ నెల 2వ తేదీన కుటుంబ సభ్యులతో కలిపి తీర్థయాత్రలకు వెళ్లారు. శనివారం 14వ తేదీ అంటే ఉదయం యాత్ర ముగించుకొని ఇంటికి చేరుకోగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం గమనించి షాక్ కు గురయ్యారు. ఇంటి లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాలో భద్రపరిచినటువంటి సుమారు 21 తులాల బంగారము మరియు 6 లక్షల నగదు దొంగలు అపహరించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు సమాచారం అందుకున్న పిఎం పాలెం క్రైమ్ సిఐబిఎస్ఎస్ ప్రకాష్ పర్యవేక్షణలో ఎస్ఐ సూర్యప్రకాష్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇక క్లోజ్ టీమ్ సాయంతో వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కేఫ్ నిలోఫర్ హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో నిలోఫర్ చాట్ అనే రూప్ టాప్ వెజిటేరియన్ రెస్టారెంట్ ప్రారంభించింది. ఈ కొత్త అవుట్లెట్ ఉత్తర భారతీయ వంటకాలు మరియు జైన్ ఆహారాన్ని అందిస్తోంది. నిలోఫర్ చాట్ 100% శాకాహారం ప్రత్యేకమైన ఉత్తర భారతీయ రెస్టారెంట్. ఇది విస్తృత శ్రేణి భారతీయ బ్రెడ్లను అందిస్తుంది. ఈ బ్రెడ్లు ఉత్తర భారత శాకాహార వంటకాల యొక్క విభిన్న శ్రేణితో సంపూర్ణంగా ఉంటాయి. కేఫ్ నిలోఫర్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ అనుమల బాబురావు మాట్లాడుతూ, మా కస్టమర్లు నిలోఫర్తో అనుబంధించిన నమ్మకం మరియు నాణ్యతను కొనసాగిస్తూ శుద్ధి చేయబడినటువంటి మరియు అనుభవ ఆధారిత ఆకృతిలో శాకాహార వంటకాలను అందించడమే మా లక్ష్యమని వారు అన్నారు. నిలోఫర్ షెఫ్ ఓపెన్ చేసినాం. ఇక్కడ మన నిలోఫర్ ఉన్నది కదా, పోలీస్ కమాండ్ ముంగట ఉన్నది, దానిపైననే చెత్త ఓపెన్ చేసిన నార్త్ ఇండియన్ టైప్లా కొత్త వెరైటీగా ఉంటుంది. తందూరు రోటీలా తందూరు నాన్ అయితే ఉంటుంది. కొత్త వెరైటీగా మన బీట్రూట్ నాన్ ఉన్నది, చార్కోల్ నాన్ ఉన్నది, ఇంకా రుమానీ పాపడ్ అని కొత్త వెరైటీగా ఉన్నది. అది బట్ ఇంకా లచ్చా పరాటా ఇంకా కొన్ని హైదరాబాద్లో కొన్ని ఐటమ్ నార్త్ ఇండియన్లా లేని ఐటమ్ కొన్ని హైదరాబాద్లో అక్కడ మా దగ్గర దొరుకుతున్నది. ఇంకేం ప్రైజెస్ చూస్తే ఇక మా అన్ని తక్కువనే ఉన్నది. నేనే చూసిన అందరు కస్టమర్ వస్తున్నాడు. 3-4 రోజులు అంది ప్రైజెస్ తక్కువనే అంటున్నాడు. ఇదే ప్రైజెస్తో నడిపిస్తాము. ఇంకా చాలా రెస్పాన్స్ వస్తుంది కస్టమర్ నుంచి, చాలా మంచిది. 200 సీట్ కెపాసిటీ ఉన్నది ఇక్కడ. సార్ ఒక్క నిమిషం సార్. కస్టమర్ ఇస్తారా సార్?
letters. నిజామాబాద్ కార్పొరేషన్ లో గెలిచిన బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందు రాత్రి హైడ్రామా. నిజామాబాద్ కార్పొరేషన్ హంగ్ రావడంతో కీలకంగా మారినటువంటి గెలిచిన బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి ఇంటి ముందు మద్దతుగా వచ్చినటువంటి పార్టీ శ్రేణులు. నెంబర్ 7 ప్రొద్దుటూరు సూపర్ బజార్ రోడ్డు నాగులకట్ట వీధిలో మద్యం మత్తులో సుబ్బు అనే యువకుడిని కత్తితో పొడిచి చంపినటువంటి వినయ్. 3 టౌన్ పోలీసులు అదుపులో వినయ్ సుబ్బు స్నేహితులు మద్యం సేవిస్తూ వినయ్ ఇంట్లో గొడవపడినటువంటి సుబ్బు కత్తితో సుబ్బును పొడిచి చంపినటువంటి వినయ్. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటులో విమర్శలు గుప్పించారు. భారతీయ వస్త్రాలపై 18% సుంకం విధిస్తూ అమెరికా పత్తిని వాడితేనే బంగ్లాదేశ్ కు 0% సుంకం వర్తింపజేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. అమెరికా పత్తిని దిగుమతి చేసుకుంటే మన పత్తి రైతులు నాశనం అవుతారని, లేకపోతే మన వస్త్ర పరిశ్రమ దెబ్బతింటుందని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షలాది కుటుంబాల జీవనోపాధి పణంగా పెట్టి మోదీ దేశ ప్రయోజనాలను లొంగిపోయి తాకట్టు పెట్టారని రాహుల్ విమర్శించారు. नमस्कार। हिंदुस्तान का टेक्सटाइल सेक्टर 5 करोड़ परिवारों को रोजगार देता है। नरेंद्र मोदी जी की जो यूएस डील है वो हिंदुस्तान के टेक्सटाइल सेक्टर को खत्म कर देगा, नष्ट कर देगा। ये बात नरेंद्र मोदी जानते हैं और पूरा हिंदुस्तान जानता है। मैंने पार्लियामेंट हाउस में समझाया कि बांग्लादेश को फ्री पास 0% टैक्स और हिंदुस्तान को 18% टैक्स। इसका नतीजा होगा कि बांग्लादेश की टेक्सटाइल इंडस्ट्री हिंदुस्तान की टेक्सटाइल इंडस्ट्री को खत्म कर देगी। Now what have you done? You have, the United States has reduced Bangladesh's tariff to zero. And our tariff is 18%. What do you expect our textile people to do? Their competitor is Bangladesh. If Bangladesh imports US cotton, they have 0% duty. Finished. Textile industry gone. नरेंद्र मोदी जी के एक मंत्री ने बोला कि अगर हम भी यूएस कॉटन इंपोर्ट करेंगे तो हमें भी वो फायदा मिलेगा, मगर सच्चाई है कि हमारा कॉटन बांग्लादेश जाता है, हमारा कॉटन हिंदुस्तान की टेक्सटाइल मिलों को चलाता है। तो अगर हमने बांग्लादेश का रास्ता चुना तो हमारे पूरे के पूरे कपास के किसान और कॉटन की इंडस्ट्री खत्म हो जाएगी, और अगर हमने नहीं चुना तो हमारी टेक्सटाइल की इंडस्ट्री खत्म हो जाएगी। ये सच्चाई है। पीयूष गोयल जी झूठ मत बोलिए। इसलिए मैं इसको सरेंडर कहता हूं, क्योंकि ये डील या तो कपास के किसान को मारेगा या टेक्सटाइल इंडस्ट्री को मारेगा या फिर दोनों को उड़ा देगा। इनके मंत्री को यह भी नहीं मालूम कि बांग्लादेश अब हिंदुस्तान से कपास नहीं खरीदेगा और उन्होंने निर्णय ले लिया है कि वो यूएस से कॉटन इंपोर्ट करें। ये है यूएस डील नरेंद्र मोदी जी। రైల్వే కోడూరు ఎమ్మెల్యే వివాదం, మరో వీడియో విడుదల. రైల్వే కోడూరుకు చెందిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఆరోపణలు చేసిన బాధితురాలు మరో వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ, నేను ఎక్కడ దాక్కోలేదు, పూర్తిగా లీగల్ ప్రొసీజర్లోనే ముందుకెళ్తున్నాను. కమిటీ ముందు హాజరు కావాలని ఎవరు నన్ను పిలవలేదు, సమాచారం కూడా ఇవ్వలేదు. శివశంకర్కు ఒక పెన్ డ్రైవ్ లేఖ పంపుతున్నట్టు కూడా ఫోన్లో తెలియజేశాను. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసి పూర్తి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు న్యూస్లో నా గురించి నేనేదో మాయమైపోయాను, భయపడి దాక్కుంటున్నాను, ఉద్యోగరీత్యా సమస్యలు ఫేస్ చేస్తున్నాను, టీవీ ముందుకు రాలేక ఇంకా వీడియోస్ వదలలేక నేను దాక్కున్నాను అన్న ఒక న్యూస్ వినిపిస్తుంది. నేను దాక్కోలేదు, నేను నా లీగల్ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాను. బేసిక్గా నేను దాక్కోను కూడా. నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ అయింది, అది కొన్ని ఛానళ్ళ వాళ్ళు చూసారో లేదో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడిస్తున్నారో నాకు తెలీదు. కాకపోతే నేనైతే దాక్కోలేదు, దాక్కోను కూడా. న్యాయం జరిగేంత వరకు దాక్కోను. ఇంకొక విషయం, నన్ను
కమిటీకి ఎవ్వరూ పిలవలేదు. నన్ను కమిటీకి ఎవ్వరే కానీ హాజరు అవ్వమని ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నేను శివశంకర్ గారికి కాంటాక్ట్ అయ్యి, ఆయన నంబర్ సంపాదించి శివశంకర్ గారికి కాంటాక్ట్ అయ్యి నాకు నేనుగా, సార్ మీరు శ్రీధర్ వర్షన్ మాత్రమే విన్నారు, నేను నా వర్షన్ కూడా తెలియజేసుకోవాలనుకుంటున్నాను, సో నేను పెన్ డ్రైవ్ పంపిస్తున్నాను విత్ అటాచ్డ్ విత్ లెటర్ అని చెప్పేసి నేను లెటర్ పంపించడం జరిగింది. అంతే తప్ప ఐ బెట్ అండ్ ఐ ఆస్క్ కమిటీ పీపుల్, నన్ను ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇస్తే ఎవరితో ఇప్పించారు? శ్రీధర్కి ఇచ్చిన లెటర్ లాగా నాకేమైనా లెటర్ ఇచ్చారా? లేకపోతే మీ కమిటీ వాళ్ళతో కానీ, లేకపోతే మీ పార్టీ వాళ్ళతో కానీ ఎవరితో అయినా సరే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పారా అనేది నాకు మీరు చెప్పండి. న్యూస్లో వస్తున్నట్టు మేము వీణాని పిలిచాము కానీ వీణ హాజరు అవ్వలేదు అనేది తప్పుడు స్టేట్మెంట్, అవాస్తవాలు ఇవి. నేను దీన్ని అంగీకరించను. ఎందుకంటే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు నన్ను పిలిచారు అన్నదాన్ని నేను ఒప్పుకోను. అండ్ ఐఎమ్ డామ్ విల్లింగ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. నేను మిమ్మల్ని కలిసి నా వర్షన్ చెప్పుకొని వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నేను కలుస్తాను అనేసి అంటున్నా కూడా మీరు నన్ను పిలిచారు రాలేదు అనేసి అలాంటి అవాస్తవాలు చెప్పకండి ప్లీజ్. అండ్ నేను దాక్కోవట్లేదు, నేను స్టిల్ ప్రయత్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి, స్టిల్ ప్రయత్నిస్తున్నాను. మీరు చెప్పినట్టు, నేను చెప్పినట్టు, శ్రీధర్ చెప్పినట్టు ఇది మా వ్యక్తిగత సమస్య. కాకపోతే కొంతమంది రాజకీయ రాబందులు దీన్ని పాలిటిక్స్ చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్ అధికారం చూపిస్తున్నారు. డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి నెగిటివిటీని స్ప్రెడ్. ఘనంగా కేబీఆర్ పార్కులో ఇండియన్ డాగ్ అడాప్షన్ కార్యక్రమం, అహింస సందేశంతో స్ట్రే డాగ్ అడాప్షన్ కుక్క పిల్లల దత్తత తీసుకున్నటువంటి మంత్రి సీతక్క. అహింసే కాంగ్రెస్ మూల సిద్ధాంతం మంత్రి సీతక్క. కుక్కలను చంపిన సర్పంచులపై కఠిన చర్యలు మంత్రి సీతక్క. జూబ్లీ హిల్స్ లోని కేబీఆర్ పార్క్ లో డాగ్ అడాప్షన్ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క హాజరయ్యారు. కొండా సురేఖ చేతుల మీదుగా స్వదేశీ కుక్క పిల్లను మంత్రి సీతక్క అడాప్ట్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఎంపీ రేణుక చౌదరి మంత్రి సీతక్క చేతుల మీదుగా కుక్క పిల్లను అడాప్ట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నగర నడిబొడ్డున జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని వారు అన్నారు. స్టే డాగ్ ను దత్తత తీసుకోవడం ద్వారా వాటికి జీవించే హక్కును కల్పించడమే కాకుండా సమాజంలో మానవత్వాన్ని పెంపొందించవచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అహింస సిద్ధాంతాన్ని అనుసరించిందని ఆమె స్పష్టం చేశారు. అహింస మార్గంలోనే దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉందని, విశ్వాసానికి మారిపేరు కుక్క అని ఆమె అన్నారు. ఇంట్లో ఒక డాగు ఉంటే భద్రతాభావం కలుగుతుందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కొందరు సర్పంచులు కుక్కలను చంపిన ఘటనలను ప్రస్తావిస్తూ ఆ సంఘటనలను ప్రభుత్వం ఖండించిందని, సంబంధిత వారిపై చర్యలు కూడా తీసుకున్నామని మంత్రి సీతక్క తెలిపారు. అలాంటి తప్పులను ప్రభుత్వానికి అండగట్టడం భావ్యం కాదని, పార్లమెంటులో లేదా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరైంది కాదని ఆమె పేర్కొన్నారు. ఎవరు కూడా కుక్కలను చంపకూడదని, నియంత్రణ చర్యలు పాటిస్తూ మానవత్వంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక కుక్క ఉండేదని, 10 మందితో సమానంగా ఒక కుక్క కాపలా కాస్తుందని ఆమె గుర్తు చేశారు. మన దేశంలో ఎన్నో స్వదేశీ డాగ్ బ్రీడ్స్ ఉన్నాయని, అందరూ ఇండియన్ డాగ్స్ ను అడాప్ట్ చేసుకోవాలని కోరారు. మనుషుల మధ్య అప్పుడప్పుడు మానవత్వం లోపిస్తోందని, రక్త సంబంధాలు కూడా మరచి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితులు వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇంటి కుక్క మాత్రం ఎప్పుడు తన యజమానిని హాని చేయదని, విశ్వాసంతో కాపాడుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. నేనేమంటా అంటే మన దేశంలో కూడా ఇండియన్ బ్రీడ్స్ చాలా ఉన్నాయి కాబట్టి మన ఇండియన్ డాగ్స్ ను అడాప్ట్ చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా దయచేసి ఎన్జిఓస్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఇందులో కొన్ని వర్డ్స్ రాసి, కుక్క మనము పోయేటప్పుడు మన మీదికి ఎందుకు వస్తుంది, అది వచ్చినప్పుడు ఏం చేయాలని, ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మేము గ్రామ పంచాయతీలలో తప్పకుండా నిర్వహిస్తాము. మరి మనము డాగ్స్ ను కాపాడుకుందాం. విశ్వాసాన్ని, మనుషులకు అప్పుడప్పుడు మానవత్వం లోపించినప్పుడు కూడా ఆ డాగ్ను చూసి అరే నీ అమ్మ, ఒక మూగ జంతువుకున్న విశ్వాసం ఈ మనిషికి లేదు. ఈవెన్ ఈరోజు తల్లిని బిడ్డ కొడుతుంది, తండ్రిని కొడుకు చంపుతున్నాడు, అన్నదమ్ములు కొట్టుకొని ఇదవుతున్నారు. కానీ ఒక డాగ్ మాత్రం మనము
తిండి పెట్టి మనతో ఉంచుకున్నందుకు అది మనల్ని కాపాడుతుంది, మన కుటుంబాన్ని కాపాడుతుంది. చనిపోయిన తర్వాత కూడా తన మూగజీవి అయినా కూడా కన్నీళ్లతోటి మౌనంతో తన సంతాపాన్ని బాధను వ్యక్తం చేస్తుంది. సో అలాంటి డాగ్స్ మనకు అవసరము. కాబట్టి ఎవరు కూడా దయచేసి మరి చంపే అటువంటి కార్యక్రమాన్ని కాకుండా నియంత్రణ పాటిస్తాం. అదే కాకుండా ఈ కొంత పిచ్చిలేసినటువంటి వాటిని తీసుకొచ్చి ఎక్కడన్నా సపరేట్ పెట్టి వాటికి ట్రీట్మెంట్ అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అట్లనే రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, దయచేసి ఒక డాగ్ మన ఇళ్ళల్లో చాలా ఇష్టం కుక్కలంటే. మీరు ఎన్నుకోండి, మీరు ఎన్నుకోండి. సేవాలాల్ మహారాజ్ జయంతి పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని. బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సేవాలాల్ మహారాజ్ అని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా సంజీవరెడ్డి నగర్లోని బాబునగర్ కమిటీ హాల్లో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటం వద్ద పూలు ఉంచి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజు బోధించిన సత్యం, ధర్మం, అహింస మార్గంలను అనుసరించడమే మన ఆయనకు ఇచ్చే నిజమైన నివాళులు అన్నారు. బంజారాల ఐక్యత కోసం ఎంతో కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్తాన్ని గుర్తు చేశారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో పోలీసుల ఓవర్ యాక్షన్. బీఆర్ఎస్ విజయోత్సవ ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించినటువంటి పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దుర్భాషలాడిన అరవపల్లి ఎస్ఐ సైదుల్ని నిలదీయడంతో ఉద్దేశపూర్వకంగా కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసినటువంటి నా మద్దతు బీఆర్ఎస్కే. వికారాబాద్ లో స్వతంత్ర అభ్యర్థి పోలీసుల అత్యుత్సాహం. వికారాబాద్ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం బయటపడింది. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన స్వతంత్ర అభ్యర్థిని తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. తన ఇష్టంతోనే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని అభ్యర్థి చెప్పడంతో పోలీసులు నిరాశతో వెనుకదిరిగారు. వికారాబాద్ జిల్లాలో తాను బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తానని 1వ వార్డులో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి అక్కమ్మ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి ఇంటికి చేరుకుంది. అయితే అక్కమ్మ కొడుకు బాలు తన తల్లిని బీఆర్ఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశాడు. బాలు ఫిర్యాదు మేరకు కొప్పుల మహేశ్వర్ రెడ్డి ఇంటికి చేరుకుని అక్కమ్మను తీసుకెళ్లేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. తాను తన ఇష్టంతోనే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నామని
అక్కమ్మ స్టేట్మెంట్ ఇవ్వడంతో పోలీసులు వెనుదిరిగారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో మరోసారి ఈ అక్కమ్మను తీసుకెళ్లేందుకు వచ్చినటువంటి పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పి పంపారు. ఇప్పుడు మేము కూడా అంటే నా మీద కాంప్లైంట్ ఇచ్చినావా కదా అక్కడ నార్మల్ కిడ్నాప్ చేసి ఎత్తుకపోయి అలాంటి చేసినట్టే కదా అలాగే ఇప్పుడు మేము విజయవాడ శివారు ప్రాంతమైన మీనాక్షి నగర్, కండ్రిక మరియు పాతపాడు మధ్యలో మీనాక్షి నగర్ నందు నివసించడం జరుగుతోంది. సదరు ప్రాంతం వెస్ట్ బైపాస్ దగ్గర ఉండడంతో అనేక మంది ఇక్కడ ఇల్లు కట్టుకుని నివాసం ఉండడం జరుగుతోంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు ఇక్కడి ప్రాంతం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సదరు మీనాక్షి నగర్ నందు రాత్రి వేళ గంజాయి మరియు బ్లేడ్ బ్యాచ్ గ్రూపులుగా ఏర్పడి రాత్రి వేళల్లో ఇళ్ల మీద మరియు బయట ఉంచినటువంటి వాహనాలను దొంగిలించడం, ఎవరైనా కనబడితే దాడి చేసేందుకు మారణాయుధాలు తీసుకుని తిరగడం అన్ని సీసీటీవీల్లో రికార్డ్ అవ్వడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయోందోళన వలన పోలీసులు ఇక్కడ ప్రతిరోజు బీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి 5:30 ప్రాంతంలో మీనాక్షి నగర్ నందు వాకింగ్ చేస్తున్న 60 సంవత్సరాల వృద్ధుడిని కొందరు దుండగులు అతనిపై దాడి చేసి అతని వద్ద నుండి డబ్బులు మరియు ఫోన్ దొంగలించడం జరిగింది. పగలు ఉండగానే ఈ సంఘటన జరగడంతో చిన్నపిల్లలు మరియు మహిళలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని తీవ్ర భయభ్రాంతులకు గురి కావడం జరుగుతోంది. పోలీస్ శాఖ వారు సదరు ప్రాంతం నందు ప్రత్యేక దృష్టి సారించిన ఇటువంటి సంఘటనలు జరగడంతో ఇక్కడి ప్రజలు మరింత తీవ్ర భయోందోళనకు గురి కావడం జరుగుతుందని వారు ఇంద్రకీలాద్రిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రతులను ప్రత్యేక పూజలు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నేడు ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి పాదాల చెంత బడ్జెట్ ప్రతులను ఉంచి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పియూస్ కుమార్, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ డి రోనాల్డ్ రోస్, అలాగే కార్యదర్శి ఆర్థిక శాఖ సూరజ్ గనోరే, గౌతమ్ అల్లాడ పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసినటువంటి అధికారులకు ఆలయ ఈవో సీనా నాయక్ ఘనస్వాగతం పలికి అమ్మవారిని సన్నిధికి తోడుకుని వెళ్లారు. అర్చకులు బడ్జెట్ ప్రతులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం అధికారులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం అధికారులకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. రాష్ట్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ రూపొందించినటువంటి ఈ బడ్జెట్ నిర్విఘ్నంగా అమలు కావాలని అధికారులు ఈ సందర్భంగా ప్రార్థించారు. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్ర బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే సోమం విపదో రుద్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని క్రోధో న మాత్సర్యం న లోభో న శుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తయ్యవేత్ సదా దేవో అభ్యస్య విద్యుతః భవంతి బ్రహ్మజ్యోతిః
पद्महस्ते पद्मालये